అదేంటంటారా? సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కుమారి ఆంటీ అని చెప్పి సోషల్ మీడియాలో ఈ తన గురించి వైరల్గా మారింది. వంటలక్క కుమారి ఆంటీ, తన ఫుడ్ ఫేమస్, 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. తన దగ్గరికి వెళ్ళి ఆర్టిస్టులు కావచ్చు, హీరోస్ కావచ్చు, చాలా మంది అక్కడే వెళ్ళి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే తనంత ఫేమస్ అని చెప్పేసి. రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్గా మారింది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేస్తారని చెప్పేసి. సో నిజంగా ఆ టాపిక్ అంత వైరల్గా మారిందా? సో నిజంగా కుమారి ఆంటీ అంత ఫేమసా? సో తన గురించి తెలుసుకుందాం వ్యూవర్స్ని అడిగి. వెళ్దాం. మీ పేరు? మారుతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇండోపురు. ఓకే, మీకు ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి, ఓకేనా? తెలిసింటే చెప్తామ్మా. యూట్యూబ్లో వస్తుంటుంది. ఎవరు తను? పేరు పెద్దగా మర్చిపోయినమ్మా. మర్చిపోయారా? కుమారి 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 ఆంటీ. కుమారి ఆంటీ ఏం చేస్తారు? వంటల ప్రోగ్రామ్. ఎక్కడ చేస్తారు? యూట్యూబ్లో. యూట్యూబ్లో చేస్తారా? టీవీలో. టీవీలో చేస్తారా? నువ్వు బస్ సైడ్కి. ఎక్కడ చేస్తారు? తెలియదు. 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 వంటలు చేస్తారని తెలుసు, అంతే తెలుసు, ఇంకేం తెలియదు. ఓకే, కుమారి ఆంటీ గారు వంటలు చేస్తారు, స్ట్రీట్ ఫుడ్ లో ఫేమస్ తను. థ్యాంక్ యూ. మీ పేరు? సతీష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి. మీకు కుమారి ఆంటీ తెలుసా? కుమారి అంటే తెలీదు. కుమారి ఆంటీ తెలీదా? ఇప్పుడు ఫుడ్స్ అని చెప్పి బయట అమ్ముతున్నారు. తెలుసు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎవరు తను? కుమారి. ఏం చేస్తారు తను? ఫుడ్ ఫుడ్ అమ్ముతారు. ఓకే, ఎక్కడ అమ్ముతారు? ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు. ఎక్కడ చూస్తారు తనని? ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. అంటే వేరే వాళ్ళ పేజ్లో చూసారా, లేకపోతే నార్మల్గా ఇలా చూసారు? లేదు, వేరే పోస్ట్ చేస్తేనే చూసాం. ఓకే, ఆ పోస్ట్లో ఏమని వచ్చింది? అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసాము, ఎలా దొరికేసాం. ఫుడ్ చాలా బాగుంటుందని, ఇంకా చాలా బాగుంటుందని తెలుసు వచ్చింది. అంతే. అంతే. థ్యాంక్ యూ. మీ పేరు? సైదులు. సైదులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ తెలుసున్నారు. ఓకే, మీకు ఫోటో చూపిస్తా, ఎవరో చూసి చెప్పండి, ఓకేనా? తెలియదు. తెలియదా? నిజంగా తెలియదా? ఒకసారి చూసి చెప్పండి. సీతక్క గారు. ఎవరు? సీతక్క. ఎవరు? సీతక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను సీతక్క కాదండి, కుమారి ఆంటీ. వంటలో ఫేమస్ అని చెప్పి న్యూస్లో వింటున్నాం కదా, తను. ఓకేనా? వంటలంటే నాకు తెలుస్తాయి. Thank you. వంటలంటే నాకు తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? చింటూ. ఎక్కడి నుంచి? చిక్కడపల్లి. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఎవరో నాకు చెప్పాలి, ఓకేనా? లివర్ ఎక్స్ట్రా. ఓకే, కుమారి ఆంటీ గారి పూర్తి పేరు ఏంటి? కుమారియా. కుమారి ఆంటీ గారు ఫుడ్ స్టాల్ ఎక్కడ పెట్టారు? హైటెక్ సిటీ. కోహినూర్. ఐటీసీ కోహినూర్. పక్క. ఓకే, కుమారి ఆంటీ గారు నెలకి తగ్గించుకుంటే మంచిది. ఎంత సంపాదిస్తారు? 60,000. ఒక రోజుకి 60,000. అప్రాక్స్ 60 lakhs. రీసెంట్ గా ఒక హీరో వచ్చి తన దగ్గర ఫుడ్ తిన్నాడు, ఇంటర్వ్యూ కూడా చేశాడు. కుమారి ఆంటీ ఒక హీరో. గ్రేట్ అండి. అట్లనే ఇప్పుడు కొత్తగా మన ఒక గెస్ట్ వచ్చేసి, మన తెలంగాణ గెస్ట్ ఒకరు రీసెంట్ గా వెళ్ళి కలవబోతున్నారు కుమారి ఆంటీని. వావ్, గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రాజు అండి. ఓకే, ఎక్కడి నుంచి? హయత్ నగర్ అండి. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, తెలుసో తెలియదో చెప్పండి, ఓకేనా? ఓకే, చెప్తాను. కుమారి ఆంటీ కదా, వంటలు చేస్తూ ఉంటుంది. ఓకే, కుమారి ఆంటీ గారి పూర్తి పేరేంటి? కుమారి ఆంటీ అంటే ఏమంటారు, లివరు 2 లివర్లు 1000 రూపీస్ అది అంటారు కదా, అంతేనా? 2 లివర్లు 1000 రూపీస్ అని చెప్తా ఉంటుంది యూట్యూబ్లో, అది విన్నాను. కుమారి ఆంటీ గారు ఎక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? స్టాల్ ఐడియా లేదు, కాకపోతే ఆమె అయితే తెలుసు. ఆమె ఉంటుందంటారు కదా, ఫుడ్ టేస్ట్ ఉంటుందంట ఆమె దగ్గర బాగా. మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం ఫ్యామిలీతోని. ఎలా ఉంది ఫుడ్? ట్రై చేస్తాం ఒకసారి వెళ్ళి. ఓకే, చాలా మంది అంటున్నారు. తను డైలీ ఎంత సంపాదిస్తుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? డైలీ 5,000 6,000 అని చెప్తా ఉంటారు మరి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆలేరు నుండి వస్తున్నాం అండి, షారాజ్పేట గ్రామం నుండి. మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి, ఓకేనా?
కాదండి, ఎవరో గుర్తుపట్టట్లేదు. ఎవరండి? తెలీదా? తెలియదండి. కుమారి ఆంటీ. వంట ఓకే, ఎక్కడ చేస్తారండి వంటలు తను? ఇదే మామూలుగా ఫుట్పాత్ మీదే అందరు. కుమారి ఆంటీ గారు ఈ వర్క్ చేయకముందు ఏం చేసేవాళ్ళు? వంట చేయకముందు ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాడు తెలియదు కానీ అతనికైతే ఫేమస్ అయ్యారు వంట చికెన్ బిర్యానీ మంచిగా. ఓకే, రీసెంట్ గా ఒక హీరో వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు కుమారి ఆంటీ దగ్గర. ఆ హీరో ఎవరు? హీరో పేరు ఐడియా లేదు. హీరోయిన్ పేరు తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? బావుగా ఎక్కడి నుంచి? హైట్నగర్. మీకు ఒక ఫోటో చూపిస్తాను, తెలుసు లేదో చెప్పండి. కుమారి ఆంటీ ఓకే, కుమారి ఆంటీ గారి పూర్తి పేరు తెలుసా? ఏంటి? దాసరి సాయి కుమారి. కుమారి ఆంటీ గారు ఎక్కడ పెట్టారు తన ఫుడ్ స్టాల్ని? గుర్తులేదు. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? కీర్తన. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆలేరు. ఏ స్కూల్? ఎంపీపీఎస్. అయితే నీకు ఒక ఫోటో చూపిస్తాను నేను, తన పేరు ఏంటో చెప్పాలి, ఓకేనా? నేను తెలుసా నీకు? తెలుసు. పేరేంటి? కుమారి. కుమారి అంటే ఏం చేస్తారు? ఉంటుంది. ఎక్కడ చేస్తారు? సిటీలో. ఓకే, కుమారి ఆంటీ గారి పూర్తి పేరు తెలుసా? ఓకే, మీ పేరు? నా పేరు వినయ్. ఎక్కడి నుంచి? నేను గుంటూరు. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, తెలుసా తెలియదు చెప్పండి నాకు. హైదరాబాద్ ఫేమస్ కుమారి ఆంటీ. ఓకే, కుమారి ఆంటీ పూర్తి పేరేంటి? తెలియదు. ఓకే, కుమారి ఆంటీ గారు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా ఫుడ్ స్టాల్ గురించి. సో అది ఎక్కడ ఉంది, ఎక్కడ ఫేమస్ అయింది మనకి? ఐడియా లేదు. ఐటీసీ కోహినూర్ ఆపోజిట్లో ఉంది. ఓ గ్రేట్. కుమారి ఆంటీ గారు నెలకి ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు? కుమారి ఆంటీ గారు ఒక 3 lakhs అనుకుంటున్నారు. ఓకే, కుమారి ఆంటీ గారికి ఒక సెలబ్రిటీ వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు తన దగ్గర. ఆ సెలబ్రిటీ ఎవరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? జ్యోతక్క న్యూస్ సంథింగ్ ఏంటి? జర్నలిస్ట్ జ్యోతక్క. కాదు, ఒక హీరో వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు తన దగ్గర, ఫుడ్ కూడా టేస్ట్ చేశారు, ఏమైనా తెలుసా? ఐడియా లేదు. మీ పేరు? హనుమంతరావు, ఎక్కడి నుంచి? పటాంజర్ నుంచి. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి, ఓకేనా? కుమారి. ఓకే, కుమారి అంటే తెలుసా మీకు? ఓకే, తను ఏం చేస్తారు? కుమారి ఆంటీ. ఓకే, కుమారి ఆంటీ గారు నెలకి ఎంత సంపాదిస్తారు? అది మనగడ తెలుస్తుంది మేడం, అది మనగడ తెలుస్తుంది మేడం. కుమారి ఆంటీ గారి పూర్తి పేరేంటి? కుమారి అయితే తెలుసు, పేరు అయితే అది తెలుసు అంతే. తను ఏం చేస్తారో తెలియదు. అంటే వంట చేస్తుంది, ఇట్లా రోడ్ సైడ్ పెట్టేసి అమ్ముతుంటుంది అంతగా తెలుసు. అంతవరకే తెలుసు, ఇంకా ఏం తెలీదు. ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సురేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? పటాన్చెరు. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, చెప్పండి. దీని ఎవరు? వంటలక్క? కార్తీక దీపం వంటలక్క? కుమారి కదా ఏ కుమారి? ఆమె యూట్యూబ్ ఫేమస్ ఫేమస్ ఫుడ్ అమ్ముతుంది. ఆమె ఫుడ్ అమ్ముతుంది. ఏం ఫుడ్ అమ్ముతుంది? లంచ్, అన్నము, లంచ్ ఒకటే అమ్ముతుందా? మటన్, చికెన్, పీతలు, రొయ్యలు అంట. ఓకే, కుమారి ఆంటీ గారు పూర్తి పేరు తెలుసా? తెలియదు పేరు. తెలీదు. కుమారి అని పేరు అంతే. పేరు ఒక్కటి తెలుసు అంతే. మీ పేరు? రాజు అండి, వెంకటరాజు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ మన కొండాపూర్లో ఉంటాను. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, చెప్పండి, ఎవరో చెప్పండి. ఓకే, ఈమె మన కుమారి ఆంటీ. కుమారి ఆంటీ. కుమారి ఆంటీ ఏం చేస్తారు? అక్కడ మన ఫుడ్ అమ్ముతారు కదా, అన్నం. కుమారి ఆంటీ పూర్తి పేరేంటి? పూర్తి పేరు తెలియదు, కుమారి ఆంటీ తెలుసు. మేము ఆటో నడిపిస్తాం, అక్కడనే లంచ్ గిట్లా చేస్తూ ఉంటాం. అంతే తెలుసు, ఇంకేం తెలీదు. ఇంకా అంత ఎక్కువ తెలియదు. మీ పేరు? పద్మజ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒంగోలు నుంచి. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తా, ఎవరో చెప్పాలి నాకు. ఓకే, ఎవరు? తెలీదు. తెలీదా? తెలీదా? ఫుడ్ చేస్తారు, బాగా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో. కుమారియా? ఓకే, తెలుసు. కుమారి ఆంటీ గారి పూర్తి పేరు తెలుసా? తెలీదు, యూట్యూబ్లో చూడటమే. అంతవరకే తెలుసు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు జయన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఒంగోలు. ఓకే, మీకు ఫోటో చూపిస్తా, ఎవరో చెప్పాలి, ఓకేనా? కుమారి ఆంటీ. కుమారి ఆంటీ.
కుమారి ఆంటీ గారు గురించి చెప్తారా ఒక లైన్? యా తెలుసు, లైక్ ఇక్కడ ఐటీసీ కోనూరు పక్కన సమ్ ఫుడ్ 100 రూపీస్కి చికెన్ బిర్యానీ, లైక్ ఫుడ్ ఐటమ్స్ అందరికి తక్కువ రేట్లో మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ పెడతాను. నేను ఒకసారి వెళ్ళాను అక్కడికి. ఫుడ్ ఎలా ఉంది? యా సూపర్ ఉంది, ఎక్సలెంట్. రీజనబుల్ అంటారా? ఈ రోజులో మటన్ కర్రీ విత్ రైస్ అంటే 180కి ఎక్కడ రాదు, బట్ టేస్ట్ కూడా ఎక్సలెంట్. ఓకే, కుమారి ఆంటీ గారి పూర్తి పేరేంటి? తెలియదండి. కుమారి అంటే అనే తెలుసు, ఇంకా అట్లా మాకు ఫిక్స్ అయిపోయాం కుమారి అంటే అంతే. అంతే, ఏం తెలియదు, పేరు తెలియదు. లేదు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? దుర్గేష్, ఎక్కడి నుంచి? మెదక్ డిస్టిక్. మీకు ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి. ఓకే. ఓకే మ్యామ్. కుమార్ ఆంటీ కుమారి ఆంటీ. కుమారి ఆంటీ ఏం చేస్తారు? వంటలు చేస్తారు. ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినాను. ఓకే. కుమారి ఆంటీ గారు దేంట్లో ఫేమస్? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్. ఏంటి? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్. దేనికి ఫేమస్? వంటలు. కుమారి ఆంటీ గారు పూర్తి పేరు తెలుసా? కుమార్ ఆంటీ తెలియదు. థ్యాంక్ యూ. మీ పేరు? కీర్తి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ చిల్మత్తూర్. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పండి. ఓకేనా? కుమారి ఆంటీ. కుమారి ఆంటీనా? యా, వై నాట్? నిజమేనా? నిజంగా. సరిగా చూడండి ఒకసారి. నిజంగానే. ఓకే, కుమారి ఆంటీ గారు ఏం చేస్తారు? ఆమె మీల్స్ అమ్ముతారు అనుకుంటా. ఎక్కడ అమ్ముతారు? తెలీదు. కుమారి ఆంటీ గారి పూర్తి పేరు? తెలీదు, జస్ట్ ట్రోల్స్ లో చూస్తుంటా కుమారి ఆంటీ. అంతే తెలుసు. మీ పేరు? అన్వేష్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కచ్చిబౌలి. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి. ఓకే, చూడండి. కుమార్ ఆంటీ. కుమారి ఆంటీ ఏం చేస్తారు? ఫుడ్ పెడుతుంది కదా, ఎక్కడ? ఈ ఇన్నర్ బిట్ మార్క్. ఇన్నర్ బిట్ మార్క్. ఓకే, కుమారి ఆంటీ పూర్తి పేరు తెలుసా? తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? హరీష్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు. మీకు ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి. ఓకేనా? ఇతను తెలుసా? తెలుసు. ఎవరిదాను? ఐటీసీ హోటల్ దగ్గర ఫుడ్ బ్రాంచ్ ఉంది, హోటల్ ఉంది. తన పేరేంటి? కుమారి అని విన్నాను. ఓకే, పూర్తి పేరేంటి? పూర్తి పేరు తెలియదు. తెలియదు. ఎప్పుడే ఫుడ్ టేస్ట్ చేశారా? చేశాను. బాగుంటుందా? బాగుంటుంది. రీసెంట్గా ఒక హీరో వెళ్ళి తన దగ్గర ఫుడ్ టేస్ట్ చేశాడు, అతని పేరు ఏమైనా తెలుసా? సందీప్ కిషన్. గ్రేట్. ఇప్పుడు మన ఒక కొత్త తెలంగాణలో ఒక గెస్ట్ ఉన్నారు కదా, తను వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నారు. సో ఆ గెస్ట్ మీకు ఏమైనా ఐడియా ఉందా? సోషల్ మీడియాలో ఈ టాపిక్ అనేది వైరల్ అయ్యింది, ఒక గెస్ట్ వెళ్ళి తింటారు, టేస్ట్ చేస్తారని చెప్పేసి. సో ఆ గెస్ట్ ఎవరని మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. గ్రేట్, థ్యాంక్ యూ. మీ పేరు? నతానియల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? జనగాం. మీకు ఫోటో చూపిస్తాను, ఎవరో చెప్పాలి. ఓకేనా? తినేవారు? నాకు తెలియదు. తెలియదా? తెలియదు. నిజంగా తెలియదా? ఒక చూసి చెప్పండి. చూసినా. తెలియదా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మన లేటెస్ట్ ఎపిసోడ్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుని ఆరో ప్రాణం. సైనింగ్ ఆఫ్ సాయి ప్రియ.